ఇంద్ర పార్కులో గొంతెత్తిన ఎర్ర సైన్యం. భూధన్ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలి. మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలి. ఇంద్ర పార్క్ ధర్నాలో గొంతెత్తిన ఎర్ర సైన్యం. మీడియాతో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు. అలాగే అటవీ హక్కులకి అటవీ భూములపైన హక్కు పత్రాలు ఇవ్వాలని పేరుతో పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టి మొన్న 27వ తారీఖున వరంగల్లో చేశాం. అదేవిధంగా 1వ తారీఖున రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను అందరూ కలిపి చేశాం. ఈ పోరాటం ఎందుకు ఆగదు. ఎందుకంటే ప్రభుత్వం గుర్తించాలి, పేదవాడి కడుపు బాధ గుర్తించాలి. అంటే ప్రభుత్వం ఏమనుకుంటున్నారు, మేము అందరికీ అన్ని చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు అందరికీ న్యాయం చేయలేకపోతున్నారు. ఆ విషయాన్ని గమనించడం మా బాధ్యత. మీరు ఎక్కడెక్కడ ప్రజలు అన్యాయాన్ని గురవుతున్నారు, ఈ అన్యాయాన్ని సరిదిద్దుకొని మీ దృష్టి తీసుకోవాల్సిన బాధ్యత మా పైన. ఆ బాధ్యతతోనే ఇవాళ మేమందరం కూడా పెద్ద పోరాట కార్యక్రమం చేపట్టాం. మీరు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు పోరాటం చేయండి, మేము ఇస్తామని. అందులో భాగంగానే ఇవాళ మేము పోరాటం చేస్తాము. మా ప్రధానమంత్రి ఏంటంటే అందరూ ఇవాళ దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. మా లెక్క 30 లక్షల మందిలో 18 లక్షల మంది కుర్చీ వేసుకుంటున్నారు. ఖర్చు లేదు, పట్టా ఇవ్వండి. మిగిలిన వాళ్ళకి కూడా కొద్ది స్థానం ఇవ్వండి. అది కూడా మీకు ఇవ్వండి. మిగిలిన మీరు దశవారికి ఇవ్వండి. ఒకసారి బడ్జెట్ లేకుండా ఆ విధంగా చేయడం ద్వారా మేము చేసుకున్నాం. పరిష్కారం అయ్యి ఒక ఒప్పందం జరిగే వరకు కూడా 9 రోజులు పోరాటం కొనసాగిస్తుంది. అంతేకాకుండా పేదవాళ్ళు చేసుకున్న చోట హక్కులకు ప్రకారం కబ్జాలు పెట్టారు. వేలాది మంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తారు. వాటిని దేశంలో ఏ పాకిస్తాన్ వాళ్ళు అన్నట్లుగా జనగణనలో మనం తీసుకునే మన సర్ ప్రోగ్రాంలో కూడా ఈ సర్ ప్రోగ్రాంలో వాళ్ళ పేరు ఉన్నారు. వాడి పేరు ఇటువంటి ఎక్కడెక్కడ ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళని స్థలంలో వాళ్ళు కబ్జా గురవుతారు. అడుగుతుంటే వాళ్ళు ఏం చేసుకున్నారు, అందులో మానవత్వం తీసుకోవాలి. అందులో మేము ఏం తప్పు చేశాం, వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు చేసుకోవాలి. అన్నింటినీ వాళ్ళు కూర్చుంటే కూర్చుంటే చర్చ జరిగితే అన్ని ఏదో తీసుకోవాలి. మంచి ఆలోచన మాకు సంతృప్తి అధికారం అవసరం, కుర్చీలు అవసరం. మా బాధ్యత సమస్య పరిష్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.